ఈ మధ్య కాలంలో చాలామంది పుట్టినరోజు, పెళ్లిరోజు, వర్ధంతి వేడుకల వేళ అనాథలకు అనాథాశ్రమాల్లో ఉన్న వృద్ధులకు భోజనం పెట్టడం ఆనవాయితీగా మారింది. అయితే ఆలయాల్లో అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటే మంచి మనసు ఉండాలి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి తన తల్లి పేరున ఇలా ఒక్కరోజు తలుచుకోవడం కాదు, జీవితాంతం గుర్తుండిపోయేలా చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం గొప్ప నిర్ణయం కూడా తీసుకున్నాడు. వందల మంది రైతులను రుణ విముక్తులను చేశారు. సూరత్‌కి చెందిన వ్యాపారవేత్త బాబుభాయ్ జిరావాలా తల్లి వర్ధంతి సందర్భంగా చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తాను చేయబోయే సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకోవాలని భావించారు. దీనిలో భాగంగా సుమారు 290 మంది రైతులను రుణ విముక్తులను చేశారు. గత 30 ఏళ్లుగా రుణ ఊబిలో కూరుకుపోయిన రైతులను ఒడ్డున పడేసి, వారు జీవితాంతం తన తల్లి పేరును గుర్తుంచుకునేలా చేశారు. ఇలా రుణ విముక్తి పొందిన రైతులది గుజరాత్ అమ్రోలీలలో జీరా అనే గ్రామం. అయితే ఈ రైతులు వ్యవసాయం కోసమే లేదా కుటుంబ అవసరాల నిమిత్తమో రుణం తీసుకున్నారు అని అనుకుంటే పొరపాటే. వాస్తవంగా చెప్పాలంటే ఈ రైతులు వారికే తెలియకుండా రుణ ఊబిలో కూరుకుపోయున్నారు. వీరి గ్రామంలో ఉన్న జీరా సేవా సహకార మండలిలో 290 మంది రైతుల పేరు మీద ఎవరో గుర్తు తెలియని వ్యక్తి రుణాలు తీసుకున్నారు. అయితే సొసైటీ సభ్యులే ఈ కుంభకోణానికి పాల్పడున్నారని ఇక్కడ బహిరంగ రహస్యం. కానీ దీన్ని నిరూపించేందుకు ఆ రైతుల దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. పైగా ఇది ఇప్పటి సమస్య కూడా కాదు. 30 ఏళ్ల నుంచి అనగా 1995 నుంచే ఈ సమస్య ఉంది. పైగా ఈ రైతులకు చెందిన భూమి పత్రాలు సహకార సంఘాల్లోనే ఉండటంతో వీరికి ప్రభుత్వం నుంచి రుణాలు, సహాయం పొందే పరిస్థితి లేదు. అన్నదమ్ములు, వారసుల మధ్య ఆస్తి పంపకాలు నిలిచిపోయాయి. ఆడబిడ్డలకు ఆస్తి పంచి ఇచ్చేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. దీంతో వారు తల్లి వర్ధంతి రోజున ఈ రైతులకు రుణ విముక్తులను చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం మొత్తం 90 లక్షల రుణాలను ఏక మొత్తంలో బ్యాంకులో డిపాజిట్ చేశాడు. రైతుల పేరు మీద ఉన్న రుణం తీర్చడంతో అధికారులు అన్నదాతల భూములకు సంబంధించిన పత్రాలను వారికి అందచేశారు. ఏళ్లుగా పోరాడుతున్న సమస్య పరిష్కారం కావడమే కాకుండా తన భూమి పత్రాలు తిరిగి తమ చేతికి రావడంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమకు ఇంత గొప్ప సహాయం చేసిన బాబుభాయ్ జిరావాల్, అతడి సోదరుడు ఇద్దరు సంతోషంగా ఉండాలని ఆశీర్వదించారు అక్కడి రైతులు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటి అంటే ఇంత సహాయం చేసినా కూడా బయటికి చెప్పుకోలేదు.